హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హాజిరా. ఇవాళ అయితే ఒక మంచి రెసిపీ మనం చూడబోతున్నామండి. నాన్ వెజ్ రెసిపీ అన్నమాట. చికెన్ కీమా రెసిపీ. ఈ చికెన్ కీమాతో నేను కర్రీ అయితే చేయబోతున్నానండి. చాలా టేస్టీగా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఎన్ని తిన్నా కూడా ఈ కీమా తింటూనే ఉంటారు. మా పిల్లలకి ఇప్పుడు అంటే పళ్ళు ఊడిపోయినాయండి. అందువల్ల వాళ్ళు మామూలు చికెన్ మటన్ గట్టివి తినలేకపోతున్నారు. మా పిల్లల కోసం అనేసి ఇవాళ స్పెషల్గా అయితే చికెన్తో కీమా కర్రీ అయితే చేశాను. అలాగే చాలామందికి పళ్ళు లేని వారికి, గట్టిగా నమలడం రాని వాళ్ళకి కూడా ఈ కర్రీ బాగా ఉపయోగపడుతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలైతే మరీ అడిగి మరీ చేయించుకొని తింటారండి. ఎన్ని తిన్నా కూడా తనివి తీరదు. అందుకే ఇవాళ నేను 1 కిలో చికెన్ కీమా తెప్పించి మరీ చేశాను. అలాగే దగ్గరలో బక్రీద్ ఫెస్టివల్ ఉంది కదండీ! మటన్‌తో కూడా కీమా ఇలాగే సేమ్ రెసిపీ అండి. మటన్‌తో కూడా చేసుకోవచ్చు. అందులోనూ నాన్ వెజ్జే కాదండి, వెజిటేరియన్స్ కూడా అన్నమాట. వెజ్జు, కూరగాయలు, ఆకుకూరలతో కూడా మనం కీమా చేసుకోవచ్చు. మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా? ముందుగా బాగా కడిగి వాటర్ అంతా పిండేసినటువంటి ఈ కీమాని ఒక ప్లేట్లోకి తీసేసుకొని బౌల్లోకి అందులో 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా తరిగినటువంటి 2 ఉల్లిపాయలు, ఒక 2 చెంచాల ఉప్పు, 1 చెంచా పసుపు, 2 చెంచాల ధనియాల పొడి, 1 చెంచా రెడ్ చిల్లీ పౌడర్ అండి. చెంచా అంటే 1 స్పూన్ అన్నమాట. అన్నీ వేసేసి లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసేసుకొని మొత్తం కలిపే విధంగా, ఇలా కలిసే విధంగా కలుపుకోవాలండి బాగా. ఎందుకంటే ఆ కీమాకి మన మసాలా అంతా కూడా బాగా పట్టాలన్నమాట. అందువల్ల ఇలా కొద్దిగా చేత్తో అదుముకుంటూ కలపాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ పౌడరు, నేనైతే మల్టీగ్రెయిన్ పౌడర్ నాకు ఎప్పుడు ఇంట్లో అందుబాటులో ఉంటుందండి. అదొక 1/2 కప్పు తీసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు అది అందుబాటులో లేకపోతే గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ, నెక్స్ట్ వచ్చి శనగపిండి కానీ తీసుకోవచ్చండి. ఇలా కలిపేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకొని పక్కన పెట్టుకోవడమేనండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఉండలు. కొద్దిగా చేతికి ఆయిల్ పూసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా వస్తాయండి. చాలా మెత్తగా పిల్లలకి మరి ఇష్టంగా తింటారండి. మరి ఇవి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకొని సన్నగా తరిగినటువంటి 4 పచ్చిమిర్చి రెబ్బలు వేసేసి వేయించుకున్న తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇందులో నేను చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసేసి పేస్ట్ అయితే చేసుకున్నాను. తర్వాత 2 టమోటాలు సన్నగా తరిగి వేసేసి బాగా రోస్ట్ అయ్యే విధంగా అయితే వేయించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో ఇలా కదుపుతూ టమాటా ముక్కల్ని కదుపుతూ వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసి బాగా కలుపుతూ వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేస్తున్నానండి. సాల్ట్ వేసిన తర్వాత మిక్సీ పట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి పేస్ట్ కూడా వేసేసి
బాగా వేయించుకోవాలండి, పచ్చి వాసన పోయేంత వరకు మసాలా, లేదంటే బాగోదండి కర్రీ. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అడుగు మాడకుండా కలుపుతూ వేయించుకోవాలండి. ఎందుకంటే కొబ్బరి వేసినప్పుడు సహజంగా మనకి అడుగు మాడుతుంది. అందువల్ల లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వేయించామనుకోండి, మసాలా అంతా బాగా వేగిపోయిన తర్వాత నేనైతే ఒక 1 లీటర్ వరకు అయితే వాటర్ వేసానండి. మీరు మసాలాకు తగినటువంటి వాటర్ వేసేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇందులో కొత్తిమీర దట్టించేసి అలా పక్కన మరొక బర్నాల మీద పెట్టేసి ఉడుకుతూ ఉండంగానే మనం ఇంకొక బర్నాల మీద కడాయి తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసి వేడెక్కిన తర్వాత ఈ కీమా ఉండల్ని ఇలా బాగా నూనెలో వేయించుకోవాలండి. మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఈ కీమా ఉండల్ని వేయించుకుంటే ఈ చికెన్ బాగా ఉడుకుతుందండి. లేదంటే కచ్చా పచ్చాగా ఉండి మన కర్రీలో టేస్ట్ అనేది రావన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. మా పిల్లలైతే కర్రీలో వేసే ముందే ఈ ఉండల్ని తింటారండి, బోండాలు అనేసి. అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. మీకు కర్రీలో ఇష్టం లేని వాళ్ళు అలాగే కూడా రసం పెట్టేసుకొని ఏదో ఒక కర్రీలోకి ఇలా సైడ్ డిష్గా కూడా తినవచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే పిల్లలకి అన్నంలోకి కర్రీ అవసరం కాబట్టి నేను వీటితో కర్రీ అయితే చేయబోతున్నానండి. ఇంకా ఒక్కొక్కటిగా మిగిలినవన్నీ కీమా ఉండలు వేసేసుకుంటూ బాగా వేయించేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకుంటే బాగా కాలుతాయండి. మీకు చేత్తో వేయడం రాని వాళ్ళు, కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఇలా చెంచా మీద పెట్టేసి ఇలా నూనెలో వదిలేసేయండి. చూస్తున్నారు కదా, గరిటె మీద పెట్టేసి వదిలేస్తే మనకి చెయ్యి మీద ఆయిల్ చుక్కలు ఎగిరి పడకుండా ఉంటాయి. మనకి కీమా ఉండలన్నీ కూడా బాగా వేయించేసి పక్కన పెట్టుకున్నామండి. మనం పక్కన పెట్టుకున్నటువంటి ఈ కర్రీ కూడా బాగా ఉడుకుతూ ఉంది. ఇక ఈ ఉండల్ని ఇందులో వేసేసి బాగా కాసేపు ఉడకనివ్వాలండి. అప్పుడే మనకి మసాలా అంతా కీమా ఉండలకి పట్టి ఆ టేస్ట్ అనేది ఈ కీమా ఉండలకి వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసి పిల్లలకి, ఇంట్లో పెద్దలకి పెట్టారనుకోండి, ముఖ్యంగా పళ్ళు లేని వారికండి, చాలా హ్యాపీగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. కామెంట్ చేయడం మర్చిపోవద్దండి.